హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇగో బీరపొద ఎంత మంచిగా ఉందో. బీరపొద ఇగో చిన్న ఆవు దూడ. ఫ్రెండ్స్ వినాయక చవితికి అందరికి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ పావురం పోతుంది. ఫ్రెండ్స్ రేపు వినాయకుడిని ఏ టైంకి పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలని అందరూ బాధపడతారు కదా. ఫ్రెండ్స్ వినాయకునికి సమయం అంటూ లేదు. గణపతి పూజ ఎట్లయినా చేస్తారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా చేయొచ్చు గణపతి పూజ. వర్జ్యం అది ఇదని ఏమీ లేదు. ముక్కోటి దేవతల కన్నా ముందు పూజ చేసేది విఘ్నేశ్వరునికే. ఇగో విఘ్నేశ్వరునికి పెట్టే ఇదొక పత్రి. ఫ్రెండ్స్ అస్సలు బాధపడకండి, పొద్దున లేచి టైం సమయం ఇవన్నీ అని ఆలోచించకండి. ఎట్లనైనా ఏ సమయంకైనా పెట్టుకోవచ్చు. జిల్లేడు, గన్నేరు ఇవన్నీ ఏ పత్రి అయినా పెట్టుకోవచ్చు. ఇదేం చెట్టు ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఇవన్నీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ టైంకైనా పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఎట్లా అని బాధపడకండి. ఏ సమయంకైనా పెట్టుకోవచ్చు. ఒకప్పుడు పద్మశాలి అడ్లోళ్ళు, అవసలోళ్ళు, 5-6 కోమట్లు బ్రాహ్మణులు పెట్టుకునేటోళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు పెట్టుకుంటారు. అయినా మేము కూడా పెట్టుకుంటాం. మేము కూడా పద్మశాలిలమే. మేము పెట్టే తీరు వేరే ఉంటుంది, మీరు పెట్టే తీరు వేరే ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఎవరికి నచ్చినట్టు దేవుడే. ఫ్రెండ్స్ ఒకప్పుడు మేము పెట్టుకుందాము, ఇప్పుడు అందరు పెట్టుకుంటారు. ఇది కూడా పెడతారు ఫ్రెండ్స్, ఉత్తరేని. ఇది గరక కూడా పెట్టుడే ఫ్రెండ్స్. బొచ్చడు పత్రిలు అన్నీ పెట్టుడే, రకరకాల పత్రిలు. మారేడు పెట్టుడే, అన్నీ పెట్టుడే ఫ్రెండ్స్. రకరకాల పెట్టాల్సిందే. ఎందుకనంటే పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. అది ఇది మేము ఎప్పుడు చేసుకున్నాం, లబో దిబో కొట్లాడకూరి. దోసకాయ కూడా పెట్టుడే ఫ్రెండ్స్. ఇక దోస చెట్టు ఎప్పుడైనా ఏ సమయమైనా పెట్టుకోవచ్చు, దానికి ఏం బాధ లేదు. తెల్లగడ్డి, పిండి గడ్డ అంట, పిండి చెట్టు. ఇక చిన్న టమాటా చెట్టు ఫ్రెండ్స్. ఈ పండ్లు చిన్నప్పుడు బాగా తిందేమో. ఇగో పళ్ళు చూడండి, ఇది నచ్చు ఫ్రెండ్స్. ఏ సమయమైనా పెట్టుకోండి, అస్సలు బాధపడకండి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ సమయమైనా పెట్టుకోర్రి, అస్సలు బాధపడకండి. ఎప్పుడు పెట్టాలి, అప్పుడు పెట్టాలని అస్సలు ఫీల్ కాకుర్రి. మీరు అసలు భయపడకండి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఏ సమయమైనా, పొద్దున్న దాకా ఏ సమయమైనా పెట్టుకోవచ్చు. ఏం చెప్తాం ఫ్రెండ్స్. ఇక తెల్ల జిల్లేడు ఆకులు కూడా దేవునికి పెట్టుడే ఫ్రెండ్స్. ఇంకా 4 పచ్చాలు ఉండి పూతురు వెనకాయ పువ్వులు అని మా తాతను, అది కూడా పెట్టుకోవచ్చు. కానీ అది ఇప్పుడు దొరకలేదు. ఆరెంజ్ అవి ఇవి అవి కలర్లలో అవి వస్తాయి, దొరుకుతలేవు అవి ఇప్పుడు. చెట్లల్లో ఉండేవి. ఆ చెట్టు దొరికితే నేను ఎక్కడైనా మీ కామెంట్లో మళ్ళీ సంవత్సరం వరకైనా వీడియోలో పెడతా ఫ్రెండ్స్.
వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ.